సమాజానికి అట్టడుగున వర్గాలకి ఏ విధంగా సేవ చేయాలనే దాంట్లోనే తన యొక్క ఎక్కువ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిండు. ఈనాడు తెలంగాణలో మారుతున్న రాజకీయాల్లో ప్రజలకు కావాల్సిన రాజకీయాల్లో నేను ఉంటానని చెప్పేసి వచ్చిన మన నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులుగా ఉన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా మరొక అభ్యర్థి 21 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉద్యమానికి వెన్నంటూ ఉండి అనేక పదవులు ఉన్నా కూడా ఇసుమంతైన గర్వం లేకుండా చిన్న కార్యకర్త అంటే కార్యకర్తలానే ఉంటూ మంచి అవకాశం పొందిని బీఆర్ఎస్ అభ్యర్థి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మొన్ననే మీరు ఎన్నికల్లో పోటీ మీరు దీవించారు. అదేవిధంగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు, డాక్టర్ రాకేష్ రెడ్డి గారు ఈ ఊరు బిడ్డ. ఈ మీటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే వాళ్ళ పుట్టిన ప్రాంతం వంగపాడు. ఇవాళ జరుగుతున్న సమావేశానికి మీటింగ్ ఈ యొక్క దీన్ని కూడా ఇక్కడ నుండి కూతవేడు దూరంలోనే ఆయన పుట్టిన ఊరు పెరిగిన ఊరు ఆ ప్రాంతంలోనే ఇక్కడ మీటింగ్ జరుపుకుంటున్నాం. మిగతా విషయాలు నేను తర్వాత చెప్తా. రాకేష్ రెడ్డి గారు, సీనన్న, వెంకన్న, మిగతా అందరు నాయకులు వేదిక మీద ఆసీనులైన మొత్తం అతిరథ మహానాథులు, ఈ యొక్క నియోజకవర్గాన్ని శాసించే నాయక గణ్యం, ఈ నియోజకవర్గంలో గ్రామాలను శాసించే మొత్తం కూడా నాయక మొత్తం అన్యులు కూడా ముందున్నారు. పట్టభద్రులు అందరున్నారు. అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నా. నేను ఇక్కడికి నా స్టేషన్ గన్పూర్ సమావేశం ఉంది కాబట్టి పోతా అంటే ధర్మన చెప్పి మా వాళ్ళు మంచిగా మీటింగ్ పెడుతున్నా, కొద్దిగా చూసి మీరు నేర్చుకోండి అని చెప్పేసి పిలిచింది ఇక్కడికి. సరేనా అని చెప్పేసి గన్పూర్ పోయే ముందు మిమ్మల్ని చూసి మీరు ఏం మాట్లాడుతుందో తెలుసుకుంటూ చెప్దామని చెప్పేసి వచ్చిన. గతంలో 2 సార్లు నన్ను మీరు ఎమ్మెల్సీగా ఆశీర్వదించారు. ఎమ్మెల్సీగా ఆశీర్వదించినప్పుడు ఎమ్మెల్సీగా ఏం చేయాలనే దాన్ని 9 సంవత్సరాలుగా కూడా ఏనాడు కూడా మర్చిపోకుండా, అది ఉద్యోగస్తులు కానీ లేక పార్ట్ టైం కానీ టెంపరీ కానీ అడహాక్ కానీ రకరకాల ఉద్యోగస్తులు దరిదాపుగా 7.5 లక్షల మంది ఉద్యోగస్తులుంటే వాళ్ళ యొక్క సమస్త విషయాలను ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, అధికారులకు చేర్చిన. నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ల విషయంలో, క్వాలిఫికేషన్ విషయంలో, కోర్టు కేసుల విషయంలో అనేక సార్లు ఎవరు వచ్చినా కూడా రిప్రజెంట్ చేసినా కొన్నిటిని సాల్వ్ చేయగలిగిన. ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, 317 జీవో కానీ, 42 జీవో కానీ, ఏ విషయం వచ్చినా కూడా దాన్ని ఆకలింప చేసుకొని అవగాహన చేసుకొని ప్రభుత్వం ముందు అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నించే గొంతుగా ఉన్నా. ఏనాడు కూడా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు, ఇది కాదు అని చెప్పేసి ఏనాడు చెప్పలే. కాదు అనేది అధికారులు చెప్పమనండి, మంత్రులు చెప్పమనండి, ముఖ్యమంత్రి చెప్పమనండి. నా బాధ్యత నా దగ్గరికి వచ్చిన ఒక పట్టభద్రుడు కానీ, ఉద్యోగి కానీ, నిరుద్యోగి కానీ వారి యొక్క వాదనని ప్రభుత్వం ముందు పెట్టాలనే దాన్నే 9 సంవత్సరాలు పాటించిన కాబట్టి మొన్నటి ఎన్నికల్లో కూడా మొదటిసారి ఎన్నిక కాదు, కీలకంగా మారిన చాలా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో కూడా మీరందరూ కూడా నన్ను 2వ సారి ఆశీర్వదించాను. మరొకసారి మీ అందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. పార్టీ అవసరాల రీత్యా జనగామకు నన్ను ఎమ్మెల్యేగా పంపినప్పుడు జనగామలో ఆ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇది రాజీనామా చేయాల్సి వస్తే మరలా కూడా కేసీఆర్ గారు రాకేష్ రెడ్డి అనే అభ్యర్థిని పెట్టాను. రాకేష్ రెడ్డి గారు బిట్స్ పిలానీలో చదువుకొని స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా అక్కడ పనిచేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మనందరం కూడా బాగా మన కుటుంబాలు కానీ మనం కానీ మంచి ఉద్యోగం రావాలి, అమెరికా లాంటి దేశాలకు పోవాలి, అక్కడ కూడా అగ్రగామి సంస్థల్లో ఉన్నట్లయితే ఉద్యోగం వస్తే బాగుంటుందని ఒక ఐఐటి కానీ ఎన్ఐటి కానీ వాళ్ళందరూ కోరుకునే ఒక ఫేస్బుక్ లో ఉద్యోగం రావాలి, మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం రావాలి, గూగుల్లో ఉద్యోగం రావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటారు. ఆ కోరికను ఆయన తీర్చుకొని ఫేస్బుక్ అనే సంస్థలోనే ఉద్యోగం సంపాదించి దాన్ని వదిలిపట్టి నెలకు 10-12 లక్షల ఉద్యోగం వస్తుంటే, సంవత్సరానికి ₹1 కోటి ఉద్యోగం వస్తుంటే దాన్ని తృణపాయంగా వదిలిపెట్టి రాజకీయ సేవ చేసి నా ప్రాంత ప్రజలకు చేయాలని చెప్పేసి
వచ్చినవాడు రాకేష్ రెడ్డి. స్వచ్ఛమైన రాజకీయాలు చేసినవాడు, ఈ ప్రాంతపు బిడ్డ, ఖచ్చితంగా పేదరికంలో పుట్టినవాడు, పేదరికం గురించి తెలుసు, సమాజం యొక్క అవసరాలు తెలుసు, అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఇవాళ అవతల వైపు ఎవరున్నా కూడా మీ యొక్క గొంతుని ఖచ్చితంగా ఆయన గొంతులాగా మార్చుకునేవాడు. మీ అవసరాలు అన్ని అవగాహన ఉన్నవాడు. గత 10 సంవత్సరాలుగా అన్ని టీవీలలో, అన్ని సమావేశాల్లో స్పష్టంగా నిరుద్యోగులు కానీ, యువత కానీ ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చెప్పినవాడు, చెప్పే దమ్ము ధైర్యం ఉన్నవాడు. కాబట్టి ఖచ్చితంగా అవతల వైపు ఉన్నవాడు. నా మీదనే 2015లో మీరే ఓడించారు మొదటిసారి. మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా హుజూర్ నగర్ వస్తే 1000-1500 కూడా రాలేదు. ఆనాడు నేను ఇన్ఛార్జిగా హుజూర్ నగర్లో ఉండి ఓడించాను. మూడోసారి నా మీదనే మరలా మీరు అద్భుతమైన విజయాన్ని కూడా నాకు ఇచ్చారు. వాని గురించి చెప్పుకోవడం మనం అనవసరం. ఒక పెద్ద బ్లాక్ మెయిలర్గా 100 కోట్లు సంపాదించి ఈ 6 నెలల కాలంలో ఒక్కనాడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాడు. నేను ఖచ్చితంగా మీరు ఇచ్చిన బాధ్యతని అన్నిటినీ అడిగాం. ఈ 6 నెలల్లో వచ్చిన అవకాశంలో కూడా మన ప్రభుత్వం ఆనాడు చేయని వాటిని వాళ్ళు అడిగితే 4000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రులు మేము అనలేదని చెప్పాడు. గట్టినంగా ప్రశ్నించినాం. ఎక్కడన్నారు, ఎట్లన్నారు అనే వీడియోలు కానీ మిగతాయి కానీ యువ వికాసంలో వారు సంతకం చేసినా కూడా చూపించినాం. జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆనాడు చెప్పిండ్రు. ఈనాటికి కూడా జాబ్ క్యాలెండర్, పైసా ఖర్చు లేని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే. మూడో అంశం, నోటిఫికేషన్లు కూడా ఇస్తామన్నారు. మనమిచ్చిన ఉద్యోగాలు, నేను రెండోసారి పోటీ చేస్తున్నప్పుడు మీ అందరు కూడా ఛాలెంజ్ చేసి మీ అందరి సాక్షిగా చెప్పిన 131,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళ పేర్లు ఇస్తున్నా, డెసిగ్నేషన్ ఇస్తున్నా, డిపార్ట్మెంట్ ఇస్తున్నా. ఇది తప్పని వాళ్ళు తేలిస్తే ముక్కు రాసుకొని నేను విరమించుకుంటానని ఆనాడు ఛాలెంజ్ చేస్తే ఎవడు చెప్పలేకపోయాను. ఆ తర్వాత 40,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, మన ప్రభుత్వం కండక్ట్ చేసిన పరీక్షలు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్స్, మన ప్రభుత్వం కండక్ట్ చేసిన ఇంటర్వ్యూ ద్వారా వచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆనాడు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చినా, ఈనాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకరు కాదు. ఇది ఎవరినైనా ఛాలెంజ్ చేయండి, ఎవరైనా కూడా మీరు అందరూ కూడా ప్రశ్నించవచ్చు. అదేవిధంగా ఐటీ రంగంలో ఆనాడు 3 లక్షల ఉద్యోగాలుంటే ఈనాడు 9 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ లో క్రియేట్ చేయబడ్డాయి. ఇవాళ 2014 నుండి ఈనాటి వరకు 2.5 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ సంస్థలు వస్తే 17.5 లక్షల ఉద్యోగాలు, ఉపాధి ఇవాళ ప్రైవేట్ సంస్థలు క్రియేట్ చేయబడ్డాయి. అంటే 3 రంగాల్లో ప్రైవేట్ రంగంలో 17.5 లక్షలు వస్తే, ఐటీ రంగంలో 9 లక్షల ఉద్యోగాలు ఉంటే, గవర్నమెంట్ సెక్టర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వాటిని మనం చెప్పుకోలేకపోయినాం. మన ఇంట్లో ఎక్కడ కానీ ఊర్లో చూడండి, ఐటీ ఉద్యోగం కానీ అనేక ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయని. మన ఊర్లో వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అవన్నీ మనం ఇచ్చినవే. పంచాయతీ సెక్రటరీలు 10,000 ఉంటే మనం ఇచ్చినవే. మీ కొత్తగా ఆయన దామెర ఎంఆర్ ఆఫీసులో ఉన్న కొత్త ఎంప్లాయీస్ మన వాళ్ళే. దామెర పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ అందరూ మనం రిక్రూట్ చేసిన వాళ్ళే. మీ దగ్గరున్న ఎంపీడీఓ కానీ, మీ దగ్గరున్న ఎలక్ట్రికల్ లైన్ మెన్ కానీ, ఏఈ కానీ, మీ దగ్గరున్న పంచాయత్ రాజ్ ఏఈ కానీ, రూరల్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కానీ అందరూ కూడా గత కేసీఆర్ గారి ప్రభుత్వం నియమించిన వాళ్ళే. మీరు పోయిన తర్వాత చెక్ చేసుకోండి. మీ ఊర్లో ఉన్న ఉద్యోగాల్లో 15 మంది ప్రభుత్వం ఉంటే 10 మందిని ఈ ప్రభుత్వం చేసిందే, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందే. నేను మాట్లాడినా ఏమైనా తప్పుందా మీరు ఒక్కసారి పోయిన తర్వాత ఆలోచించండి. రెండో అంశం, చాలా మంది మాట్లాడుతున్నారు మేమన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తామని. 6 నెలల్లో ఒక్క పని కూడా నిరుద్యోగ భృతి కానీ, నోటిఫికేషన్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, 5 లక్షల రూపాయలు ఫీజు ఇస్తామన్నది అది ఇవ్వకుండా, మీ బుజ్జికి కాలేజీ పోయినట్లయితే ఒక స్కూటీ కొనిస్తున్నారు, దాని గురించి ఊసు లేకుండా ఇవాళ అన్ని చేస్తున్నారు. చివరిగా నేను ఒకటే మాట చెప్పి
మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీ ఆశీర్వాదం ప్రకారం గ్రాడ్యుయేట్స్ యొక్క అవసరాలు రిప్రజెంట్ చేసినా, మాట్లాడినా, కొట్లాడినా, పని చేపించినా. ఇవాళ కూడా అసెంబ్లీలో నేను ఏదైతే ఈ 3 సంవత్సరాల పీరియడ్లో కూడా నాకు వేసింది కాబట్టి దాన్ని కూడా పనిని అదే విధంగా ఎవరికి భయపడకుండా అవగాహన చేసుకొని కొట్లాడతా అసెంబ్లీ అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. నాకు తోడుగా ఇలా మీరు రాకేష్ రెడ్డిని పంపిస్తే, రాకేష్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఆయన కౌన్సిల్లో, నేను అసెంబ్లీలో పట్టభద్రుల యొక్క అవసరాలను తెలిసిన వాళ్ళంగా, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంగా ఖచ్చితంగా చేసి చూపిస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. చివరిగా ప్రశ్నించే గొంతు అని చెప్పేసి అంటారు. మా ప్రవీణ్ కుమార్ సార్ కూడా మార్క్సిజం గురించి బాగా చదువుకున్నారు. కార్ల్ మార్క్స్ చెప్తాడు, డౌట్ ఎవ్రీథింగ్, క్వశ్చన్ ఎవ్రీథింగ్. అదే పునాదిగా మనం అనేకం కూడా చేస్తూ ఉంటాం. ఈ ప్రాంతం, ఈ పర్కాల కావచ్చు, గన్పూర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఈ ప్రాంతంలో 46 నుంచి 51 జరిగిన సాయుధ తెలంగాణ పోరాటంలో దరిదాపుగా 4000 మంది అమరులైనరు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కావచ్చు, తర్వాత అమరురాలైన మహిళ చాకల ఐలమ్మ కావచ్చు, లేక ఆరుట్ల కమలాదేవి కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, అనేక మంది అమరులైంది ఇదే ప్రాంతం నుంచి. అనేక మంది ప్రశ్నించి ఆనాటి నిజాం సర్కార్ మీద, ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ మీద కొట్లాడి అమరులైంది ఇదే ప్రాంతం వాళ్ళు. ప్రశ్నించడం అనేది ఆనాడే మొదలు పెట్టారు. ఆ తర్వాత జరిగిన నక్సలైట్ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఊరిలో 2, 3, 10 మందో ఏ ఊరికి పోయినా స్తూపాలు అవపడతా ఉంటాయి. వారి కోసం వారు చచ్చిపోలే, చనిపోయింది తనలాంటి పేదరికంలో మరగొద్దు, తనలాంటి ప్రజలకు మొత్తం కూడా విముక్తి కావాలి, స్వేచ్ఛ కావాలి, బ్రతుకుదెరువు కావాలని చెప్పేసి అనేక మంది నక్సలైట్ వీరులు చనిపోయిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం. ఆ తర్వాత తొలి దశ తెలంగాణ పోరాటం, మలి దశ తెలంగాణ పోరాటంలో ప్రతి ఊరు కూడా ఊపిర్లు దింది తెలంగాణ ఉద్యమానికి. కాబట్టి ప్రశ్నించడం అనేది ఇవాళ వీడి గొట్టంగాడు వచ్చి చెప్తే మనకి నిర్వహించాల్సిన అవసరం లే. ప్రశ్నించడం అనేది తెలంగాణ సాయుధ పోరాటంలోనే మొదలైంది, నక్సలైట్ ఉద్యమంలో కొనసాగింది, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో కొనసాగింది. ఈ ప్రాంతంలో పుట్టే ప్రతి బిడ్డ తన తల్లి చనుపాల నుంచేనే ఈ పోరాటం నేర్చుకుంటాడు, ప్రశ్నించే తత్వం నేర్చుకుంటాడు. కాబట్టి ప్రశ్నించేది ఇవాళ 6 నెలల నుంచే ప్రశ్నించని వాడు, అమ్ముడు పోయే గొంతుతోని, అద్దె మైకుతోని అక్కడ రాసిన దాన్ని చదివేవాడు ప్రశ్నించలేడు. పైసల కోసం అమ్ముడు పోతాడు తప్ప ఇవాళ నీకోసం నిఖార్సైన అభ్యర్థి ఇవాళ రాకేష్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ నీకోసం పేగులు దెక్కొట్టడానికి కొట్లాడే భారత రాష్ట్ర సమితి ఉన్నది. ఆ ఇద్దరిని గమనించి 10 సంవత్సరంలో పాలన చేసి అంతకుముందు తెలంగాణ పోరాట తెగో చూపించిన ఈ ప్రాంతం గురించి కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి రాకేష్ రెడ్డిని ఆశీర్వదించండి. నాకు తోడుగా ఉంటాడు, మీ యొక్క ప్రశ్నలకు ఆయనే గొంతు అవుతాడు. ఖచ్చితంగా మీరందరూ ఒక్కసారి ఆలోచించి గ్రామంలో పోయి చర్చించి యువకులందరూ కూడా మళ్ళొకసారి మాట్లాడుకొని ఇవాళ రాకేష్ రెడ్డి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటేయాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.